హాయ్ అండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, పువ్వుల చెట్టు. వైట్ కలర్ పువ్వులు కనిపిస్తున్నాయి కదా, ఇది ప్యాషన్ ఫ్రూట్ చెట్టు అండి. తీగలాగా వస్తుంది ఇది. విపరీతమైన కాయలు వస్తాయి. ఈ కాయలు పళ్ళుగా మారినప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి, పుల్లగా ఉంటాయండి. రోగనిరోధక శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. విటమిన్ సి ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ జ్యూస్ తాగడం వల్ల క్యూర్ అవుతుందని కూడా చెప్తారు. ఈ ప్యాషన్ ఫ్రూట్ ఫ్లవర్స్ని రాఖీ ఫ్లవర్స్ అంటారు. అంతేకాదు ఈ పువ్వులో ఉన్నటువంటి రేఖల్ని బట్టి పంచపాండవులు ఇంకా కౌరవులు ఉన్నట్టుగా చెప్తారు. ఇది నేను చెప్తున్న మాట కదండి, అది నిజంగానే అలా చెప్తారు. ఈ కాయలు కాసినప్పుడు కొంచెం గ్రీన్ కలర్ వస్తాయి, తర్వాత ఎల్లో కలర్ వస్తాయి. ఎల్లో కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. నేను చెప్పాను కదా పంచపాండవులని, ఈ పైన ఉన్నవి 5 ఉంటాయి, ఈ చుట్టూతో ఉన్న రేఖలు 100 వస్తాయి, అందుకని అలా చెప్తారు. ఇప్పుడు ఈ కాయల్ని కట్ చేసి లోపల ఎలా ఉంటుందో చూద్దాం. ఈ జ్యూస్ 2 రకాలుగా చేసుకోవచ్చండి. స్ట్రైనర్లో వేసి చేత్తో రుద్దితే ఓన్లీ జ్యూసే వచ్చేస్తుంది. చేత్తో అయితే నలిపి తీయనీకి రాదు. లేదంటే ఇట్లా కట్ చేసి పల్పు మొత్తం తీసి మిక్సీ జార్లో వేసి ఆన్ అండ్ ఆఫ్ చేయాలి. ఎక్కువ టైం తీసుకోవద్దు. 2 సెకండ్ల కన్నా 2-3 సెకండ్ల కన్నా ఎక్కువ ఆన్ చేయొద్దు మిక్సీని. వెంటనే ఆఫ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకుంటే 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు, పులుపు ఉంటుంది కాబట్టి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.